లూకా సువార్త 4వ అధ్యాయం 33 నుంచి 35 వచనాలు చదువుకుందాం. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు అప్పుడు ఉండెను. వాడు, నజరేయుడు అయిన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, ఇతనిని వదిలి పొమ్మని దానిని గద్దింపగా, దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను. పరలోకపు తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి చేరువచ్చిన పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆరాధనలో ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. అందరూ హృదయం, మనస్సు వాక్యంపై కేంద్రీకరించవలసిందిగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. సహోదరుడు చదివి వినిపించినట్లుగా లూకా సువార్త 4వ అధ్యాయము 33 నుంచి చూసినట్లయితే, ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. వాడు, నజరేయుడు అయిన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, ఇతనిని వదిలి పొమ్మని దాన్ని గద్దింపగా, దయ్యం వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను. మార్కు సువార్తలో అయితే విలవిల్లాడించి వదిలిపోయినట్లు మనం చూడగలం. చదవని లేఖన భాగంలో మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఏంటంటే, మన కంటికి దేవుడు కొంతవరకే సామర్థ్యాన్ని ఇచ్చాడు. మన కళ్ళు ఏవి చూడగలవో అంత సామర్థ్యాన్నే ఇచ్చాడు. ఏవి చూడాలో, ఏవి చూడలేరో ఆ సామర్థ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఏవి చూడలేం మనం? గాలిని చూడలేం. అలాగే భూమి మీద దెయ్యములు, అపవిత్రాత్మలు, దురాత్మలు, ఇవన్నీ పర్యాయ పదాలుగా వాడబడ్డాయి. ఆత్మలు అంటే మీకు అర్థం అవ్వాలి. అవి మీకు కంటికి కనిపించవు. ఎందుకంటే మన కంటికి వాటిని చూసేటువంటి కెపాసిటీ దేవుడు మన కంటికి ఇవ్వలేదు కాబట్టే హ్యాపీగా మనం ఎక్కడికంటే అక్కడికి సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం. అవి కంటికి కనిపిస్తే పిల్లలు ఆడుకుంటారా? బయట ఆడుకుంటారా? ఆడుకోలేరు. సూర్యుని దగ్గరంట అగ్ని జ్వాలలకు పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయంట. మనం చిన్న చలిమంట వేసుకుంటేనే టప్ 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 సౌండ్లు వస్తాయి కదా. సూర్యుని దగ్గర కొన్ని లక్షల కిలోమీటర్లు అగ్ని జ్వాలలు ఎగిసిపడుతూ ఉంటాయి. అవి ఎంత సౌండ్ వస్తాయి తెలుసా? కానీ ఆ సౌండ్స్ మనం వింటే ఉండగలమా భూమి మీద? దేవుడు భూమిని నివాసయోగ్యంగా చేశాడు. మనం ఉండులాగున మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అగ్ని జ్వాలల సౌండ్ మనకి వినిపించదు. ధ్వని ప్రయాణించాలంటే గాలి ఉండాలి. అందుకని పైన దేవుడు స్పేస్లో ఏం లేకుండా చేశాడు? గాలిని లేకుండా చేయటం వల్ల మనకు ఆ సౌండ్లు ఇక్కడికి వినిపించవు. అవి వినిపిస్తూ బ్రతకమంటే మాత్రం చెవుల్లోంచి బ్లడ్ వచ్చింది మనకి. అలాగే దేవుడు నివాసయోగ్యంగా భూమిని ఉంచాడు. భూమి మీద మన కళ్ళు చూడగలిగినవి ఉన్నవి, చూడలేనివి ఉన్నవి. సమస్తము దేవుడు లేకుండా కలిగినయా? దేవుడు లేకుండా ఏమీ లేవు. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుడికి భయపడాలి తప్ప భూమి మీద అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటే అవి ఉంటే నీకు దేనికి? భూమి మీద మనుషులు మాత్రమే ఉన్నారా? జంతువులు ఉన్నవి, పక్షులు ఉన్నవి. అలాగే భూమి మీద దురాత్మలు, దెయ్యములు, దెయ్యపు ఆత్మలు ఉన్నవి. ఇది సత్యం. కానీ వాటితో మనకేమైనా పని ఉందా? దెయ్యములతో మనకేమైనా పని ఉందా? పోనీ దెయ్యానికి మనతో పని ఏమైనా ఉందా? ఉంది. దెయ్యపు ఆత్మలకు ఒక పని ఉంది. ఏంటో తెలుసా? దేవుని పిల్లలుగా ఎదగాల్సినటువంటి వారిని
ఏం చేయాలంటే హింసించాలి, పీడించాలి, అలాగే అపవిత్రులుగా జీవించాలని చెప్పి ప్రేరేపిస్తూ ఉంటాయి దెయ్యాలు. శరీరంలోకి ప్రవేశిస్తే ఆ మనిషిని ఏం చేయాలని చూస్తాయి? గాయపరుస్తాయి, శరీరాన్ని గాయపరుస్తాయి. నీళ్ళల్లోకి దూకాలనిపించటం, అగ్ని కనపడితే అగ్నిలోకి దూకాలనిపించటం, చెట్టెక్కి ఒకసారి దూకి చూస్తే ఎలా అనిపించింది అని ఆలోచించటం, తన శరీరాన్ని పాడు చేసుకునేటువంటి ఆలోచనలు పుట్టేలా చేస్తాయి. ఆలోచనలు పుట్టేలాగా దయ్యాలు చేస్తాయి. కాబట్టి అపవిత్రాత్మలు అంటేనే అర్థం చేసుకోవాలి, అవి పవిత్రమైనవి కావు. మనుషులకు ఎటువంటి మేలు చేయని ఆత్మలను ఏమంటారంటే అపవిత్రాత్మలు. ఎటువంటి మేలు చేయవంటే ఏం చేస్తాయని? కీడులు మాత్రమే చేస్తాయి, కీడులు మాత్రమే చేస్తాయి. కాబట్టి భూమి మీద జంతువులు సైతము, పాములు సైతము వాటి జోలికి వెళ్తేనే మన జోలికి వస్తాయి. కానీ దెయ్యముల పనేంటి? మనం ఎందుకు సృష్టించబడ్డామో దెయ్యాలకి తెలుసు. ఎందుకంటే ప్రవక్తలు మాట్లాడినప్పుడు, యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు దెయ్యాలు అన్ని చోట్ల ఉంటాయి కదా. ఆత్మలు వింటాయా వినవా? వింటాయి. ఎవరికైనా బోధించేటప్పుడు దెయ్యాల మధ్యలో ఉండి వింటాయి. ఓహో, దేవుడి సంకల్పం మీద వీరు దేవుని కుమారులుగా ఎదిగి నిత్యరాజ్యంలో యుగ యుగాలు ఉండాలా అని చెప్పి దెయ్యాలన్నీ వింటాయి. చెడు పనులు చేయడానికి మాత్రమే సాతాను చేతిలో దూతలుగా ఉపయోగించబడతాయి దెయ్యాలు. దెయ్యాలన్నిటికీ అధిపతి ఎవరంటే సాతానుడు. దెయ్యాలన్నిటికీ అధిపతి. కాబట్టి వాటిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. అవి చెడ్డవి, మనం కాదు కదా. ఏవి చెడ్డవి? దెయ్యములు చెడ్డవి. అవి చెడ్డవి అయినందుకు అవి బాధపడాలి, మనం భయపడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? మనము ఎవరి సంబంధులము? మనం దేవుని సంబంధులము. కాబట్టి భూమి మీద అపవిత్రాత్మలు ఉన్నాయి కదా అని చెప్పి వణిగిపోయేటువంటి పిరికితనం గల ఆత్మను మనం కలిగి లేము. ఎందుకని? సర్వశక్తిమంతుడైన పరిశుద్ధుడైన దేవుడు కుమారులు మనం. దెయ్యములకు ఎవరు ఏంటో కూడా తెలుసు. ఎవరు ఆత్మీయంగా ఎదుగుతున్నారో, ఎవరు దేవుని బిడ్డలో, ఎవరు సాతానికి అనుకూలంగా జీవిస్తున్నారో ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు? దెయ్యాలకు తెలుసు, దెయ్యాలకు తెలుసు. అందుకే మొదటి శతాబ్దంలో భూమి మీద అపవిత్రాత్మలు ఉన్నాయని, వాటి మీద కూడా నాకు సర్వాధికారము ఉన్నదని మనుషులందరికీ తెలియజేశాడు యేసుక్రీస్తు వారు. అవన్నీ కూడా ఏం చేసినాయి? యేసుక్రీస్తు వారికి లోబడ్డాయా లేవా? లోబడాల్సిందే. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దెయ్యం పట్టిన వారిని, అలాగే చాంద్ర రోగులను కానీ పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. వారి యొక్క దేహాల్లో దెయ్యములు నివసించాయి. దెయ్యములు నివసించి వారు సహజంగా ఉండాల్సిన లక్షణం కంటే కొంచెం విభిన్నంగా మాట్లాడేవారు, విభిన్నంగా ప్రవర్తించేవారు. దెయ్యం పట్టిన వారి వైఖరి ఎలా ఉండేది? మనుషులలో వారు సపరేట్గా కనిపిస్తారు. ఆ వ్యక్తిని చూడంగానే చెప్పేవారు, ఇతనికి దెయ్యం పట్టింది అని. అంటే దెయ్యం ఏం చేస్తుందంటే వారి యొక్క శరీర ఆరోగ్యాన్ని కృంగదీస్తుంది, నడుము వంకరపోయేలాగా చేస్తుంది. అలాగే మన బ్రెయిన్లో ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యేలాగా, కొత్త కొత్త రోగాలు వచ్చేలాగా, వింతగా ప్రవర్తించేలాగా ఆ శరీరాన్ని హింసిస్తూ ఉంటాయి. అంటే ఆ వ్యక్తికి బాధ కలిగించటమే ముఖ్య ఎజెండా. వీటికి దెయ్యములు చేసే పని.
ఆ మనుషులు వింతగా ప్రవర్తించేవారు, అకారణంగా అరుస్తారు, అకారణంగా తను తాను రక్కుకుంటారు, తను తాను గాయపరుచుకుంటారు. ఇదేంటి తను తాను గాయపరుచుకుంటున్నాడంటే ఎవరికైనా ఇష్టమా? తన శరీరాన్ని తాను గాయపరుచుకుంటే ఎవరికైనా ఇష్టమా? దయ్యం పట్టిన వ్యక్తులు చేసేటువంటి పని, విలవిల్లాడిపోతారు, ఒళ్ళు అంతా కూడా రక్తం కారేలాగా తన శరీరాన్ని గాయపరుచుకుంటారు. చాంద్ర రోగులు, అలాగే పక్షవాయువు గలవారు ఎలాగైతే వచ్చారో, దెయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారు? దెయ్యములను ఆజ్ఞాపించాడు, ఆ వ్యక్తిని ఏమి చేయకుండా విడిచి వెళ్ళిపో అని. భూమి మీద ఎన్నో అపాయాలు ఉన్నాయి, మన శరీరాన్ని పాడు చేయటానికి, మన జీవితాలను పాడు చేయటానికి, మన ఆరోగ్యాలు దెబ్బతీయటానికి చాలా అపాయాలు ఉన్నాయి. కానీ మనం ఏ అపాయంలో పడకుండా సురక్షితంగా ఎలా ఉండగలుగుతున్నాం? దేవుని కాపుదలలోకి వచ్చాం, క్రీస్తు కృపలోకి వచ్చాం. చాలా అపాయాలు ఉన్నాయి, భూమి మీద లేవని అంటలా. దేవుని కృపలో ఉన్న వారికి ఆ అపాయాలు ఏమీ తెలియదు, అవి అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది ఏం నా జీవితం ఎలా అయిపోయింది అని. కానీ దేవుని కృపలో ఉన్న వారికి దేవుడు చేసే మేలు వినిపించు. చూడండి, అపవిత్రాత్మలు కనిపించట్లేదు కాబట్టి సరిపోయింది. కనిపిస్తే హార్ట్ బీట్ ఎంత కొట్టుకుంటుంది? మనకంటే వింతగా ఏదైనా కనిపిస్తే మనం భయపడమా? చీకట్లో ఏవేవో ఆకారాలు ఊహించుకొనే హార్ట్ బీట్ పరిగెత్తింది, 90కి 100కి వెళ్ళిపోయింది హార్ట్ బీట్. కొన్ని దేవుడు మన మేలు కొరకే మన కంటికి కనిపించకుండా చేస్తున్నాడు. ఏదో చూసి వచ్చారనుకోండి బయట, ఆ రోజు నిద్రపోతారు నైటు, అలా నిద్ర లేని రాత్రులు కొన్ని రోజులు గడిస్తే ఏమవుతారు? మనిషి నిద్ర లేకపోతే కొద్దిగా క్షీణించిపోయి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. చూడండి, అపవిత్రమైన దెయ్యపు ఆత్మ ఆ రోజుల్లో అలా చేస్తే, మనుషులను బాధిస్తే, వేధిస్తే, శరీరాన్ని గాయపరిస్తే, మరి ఈ రోజుల్లో అప్పుడు ఉన్నాయి దెయ్యాలు, ఇప్పుడు ఉన్నాయా? దెయ్యపు ఆత్మలు ఇప్పుడు ఉన్నాయా లేవా? వాటికి ఇంకా శిక్ష అనేది విధించలా. శిక్ష కొరకు దేవుడు వాటిని ఉంచాడంతే, వాటిని ఇంకా నిత్య నాశనానికి అప్పగించలా. భూమి మీద అపవిత్రాత్మలు, దెయ్యములు, దురాత్మలు, పర్యాయపదాలు ఇవన్నీ కూడా ఉన్నవి. మరి అవన్నీ కూడా మన జోలికి ఎందుకు రావట్లేదు? దేవుని కనుగుడ్డు తాకకుండా ఎవ్వరు కూడా మన దగ్గరికి రారు. ఎవరైనా సరే మనకి హాని చేయాలంటే వారు ముందు ఎవరు కంటపడాలి? దేవుని అనుమతి కోరుకోవాలి. భూమి మీద చాలా ప్రమాదాలు, అపాయాలు ఉంటాయి, వాటన్నిటి నుంచి మనం కాపాడుతుంది దేవుడే. అది అర్థమైన వ్యక్తులు కృతజ్ఞతతో ఉంటారు. దేవుని కొరకు ఏమి చేయడానికైనా వెనుకాడరు. చాలామంది మీరు బయట చూసినట్లయితే మేము సాక్ష్యం చెప్తున్నాం అంటారు. ఎప్పుడు చెప్తారు సాక్ష్యాలు? ఏదైనా అపాయం నుంచి బయటపడ్డప్పుడు సాక్ష్యం చెప్తారు. అంటే వారి దృష్టిలో సాక్ష్యం అది. ఎవరు సాక్ష్యం వాళ్ళకి చెల్లిద్దా? కోర్టులో కేసేస్తారు, వారే కేసేసి వారే సాక్ష్యం చెప్పుకుంటారా? వేరే వాళ్ళు చెప్పాలా? ఈ రోజుల్లో మీరు బయట చూసినట్లయితే సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? వాళ్ళే. మేము అది చూసాం, మేము ఇది చూసాం. వారి సాక్ష్యం చెల్లిద్దా? చెల్లదు. దేవుని యొక్క చట్టమే భూమి మీద కూడా అమలుపరచబడుతుంది. ఎవరికి వాళ్ళు చెప్పి మేము సాక్ష్యం అంటే అన్యాయంగా శిక్షలు పడితే పడవా? నేను చూడకపోయినా చూశానని చెప్తాను, శిక్షిస్తారా? 2-3 ఉండాలి సాక్షులు అంటే. పౌలుకి యేసుక్రీస్తు వారు కనిపించారు అంటే పౌలు చెప్తే నమ్ముతారు ఎవరన్నా? నీకేదో మతి భ్రమించినట్లు ఉందిలే పౌలు, నీ చదువు ఎక్కువయ్యి ఏదో చూసి ఏదో అనుకొని ఉంటావులే. నువ్వేమన్నా భక్తిపరుడువా? నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడివే కానీ యేసుక్రీస్తుని నమ్ముకొని నీకు యేసుక్రీస్తు కనపడతాడా? యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడవా నువ్వు? కాదు. నీకు యేసుక్రీస్తు వారు దమస్కు పట్టణం దాకా వెళ్ళి కనిపించాడా అంటే పౌలు చెప్తే నమ్ముతారా? ఎవరు చెప్పాలి మరి? పౌలు కాకుండా వేరొకరు చెప్పాలి.
అననీయాకి ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను అతనికి కనిపించాను అని. ఇది కదా సాక్ష్యం అంటే. నీకు దర్శనం వచ్చినా, నీకు దేవుడు కనిపించినా, అదే మాట దేవుడు నువ్వు సిగ్గుపడకుండా ఉండటానికి అదే విషయం ఇంకొకరికి చెబుతాడు. నీకంటే ముందు నువ్వు చెప్పాల్సిన విషయాలు అతను చెప్తాడు. ఈ సాక్ష్యం చెల్లుతుందో చెల్లదా? మీరు చూసినట్లయితే బయట వరుసగా నిలబడతారు సాక్ష్యం చెప్పడానికి. మా ఇంట్లో ఎలా జరిగింది, మా ఇంట్లో అలా జరిగింది, ఎలా జరిగిందంటే అవన్నీ కూడా కరెక్ట్ కాదు. బైబిల్లో అటువంటి సాక్ష్యాలు లేవు. వాటిని అసలు సాక్ష్యాలు అనరు, వాటిని సాక్ష్యాలు అనరు. అవన్నీ కూడా శారీరక మానసిక రుగ్మతలు, నరాల బలహీనతలు. దేవుడు కనిపించాడంటే ఒక ఉద్దేశంతో కనిపిస్తాడు, మాట్లాడతాడు. జస్ట్ అలా కనిపించి అదృశ్యమైనట్లు ఎక్కడైనా చూసారా? ఎవరికైనా భక్తులకి దేవుడు మాట్లాడే దేవుడా విగ్రహమా? కనిపించినప్పుడు చెప్పాలి కదా ఏదో ఒకటి. వెళ్ళు ఆ పొలంలో నిధి ఉంది, వెళ్ళి తవ్వుకో, ఆ తూర్పు భాగాన్ని వెళ్ళి తవ్వుకో, నిధి ఉంటుందని చెప్పాడు అనుకో. అది మనుషులందరూ చెప్పి వెళ్ళి ఆ పొలంలో ఉన్న నిధి తవ్వి తీశారనుకోండి, ఇప్పుడు నమ్మొచ్చా నమ్మకూడదా? అది అంతేగాని నాకు కనిపించాడంటే ఎందుకు కనిపిస్తాడు? దేవుడు ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నాడా? ప్రత్యేకంగా నీకు మాత్రమే ఏమన్నా చెప్పాలనుకుంటున్నాడా? కనిపించాల్సిన అవసరం లేదు. దేవుడు సమస్తాన్ని రాయించాడు. లోకంలో ఎన్నో అసత్యాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఛేదించేది మనం వాక్యం ద్వారా మాత్రమే ఛేదించాలి. అసత్యంలోనికి మనం మరల్చబడకుండా విన్న వాక్యాన్ని మళ్ళీ 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 ఎందుకు వింటామంటే, ఒక పక్క వింటూ ఉంటే, నాటుతూ ఉంటే ఒక పక్క ఏరేసే సాతానుడు ఉన్నాడా లేడా? దెయ్యములకు అధిపతి, దెయ్యములకు అధిపతి. ఒక్క దెయ్యాన్నే తట్టుకోలేము, దెయ్యాలన్నిటికీ అధిపతి అంట. శరీరాలను పాడు చేస్తాయి, గాయపరుస్తాయి, రోగాలను కలగజేస్తాయి. ఎన్ని మందులు వాడినా స్వస్థత అనేది మాత్రం కలగదు. యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొస్తే కానీ స్వస్థత పొందారు వారు. ఎన్ని మందులు వాడిని తగ్గేయగలరు. అందుకే భూమి మీద చెడ్డ పనులు చేయడానికి మాత్రమే ఉన్నటువంటి దెయ్యములు, అపవిత్రమైనటువంటి ఆత్మలు, వాటిని అనుసరించి నడిచే ప్రతి ఒక్కరు కూడా వేటి సంబంధులు? దెయ్యం సంబంధులు. విగ్రహాలుగా అర్పించేటువంటి బలులు ఎవరికి అర్పించినట్లు? దెయ్యానికి అర్పించినట్లు. మీరు వాటిని ఇష్టపడుతున్నా ఆ విగ్రహాల దగ్గర నుంచి ఏమన్నా తెచ్చుకొని చేతులకో కాళ్ళకో కట్టుకున్నారనుకోండి, మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారని? దెయ్యాలతో స్నేహం చేస్తున్నారని అర్థం. ఫ్రెండ్షిప్ బ్రాండ్ కట్టారనుకోండి, ఫ్రెండ్షిప్ బ్యాండ్, నీకు ఎవరున్నారని? ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడితే నీకు ఫ్రెండ్ ఉన్నాడని, అవునా? రాఖీ కట్టుకుంటే మీకు సిస్టర్లు ఉన్నారని. విగ్రహాల దగ్గర అర్పితమైనటువంటివి తీసుకొచ్చి మీ చేతికి కట్టుకున్నారంటే మీకు ఎవరున్నారని? మీరు దెయ్యాలతో సహవాసం చేస్తున్నారని. దేవుడు అనుమతించినప్పుడు ఆ దెయ్యాలు మన జీవితాలని సర్వనాశనం చేస్తాయి, చెడు తలంపులు కలగజేస్తాయి, ఇంకా చాలా చాలా చేస్తాయి. మీరు అనుకుంటున్నారు దెయ్యం అంటే కింద పడి గిలకలు కొట్టులు అనుకుంటున్నారేమో. అప్పట్లో అలా జరిగేది. శరీరాన్ని పాడు చేయడానికి ప్రయత్నించేవి. ఇప్పుడు మనకొచ్చి శరీరాన్ని విలవిల్లాడించేటువంటి పద్ధతి దేవుడు అనుమతించట్లా. కానీ ఏం చేస్తాయో తెలుసా దెయ్యాలు ఈ రోజుల్లో? ఏం చేస్తాయి అంటే చూడండి, దెయ్యాలకు ఆల్రెడీ ఏం తెలుసు? దేవుడు మమ్ములను నశింపజేయటానికి నిత్య నాశనాన్ని ఆల్రెడీ ఏర్పాటు చేసేసాడు. మేము జడ్జిమెంట్ తర్వాత సాతానుతో పాటు మేము కూడా నిత్య నాశనానికి వెళ్తాము, మా కొరకు దేవుడు వాటిని ఏర్పాటు చేసేసాడు అన్న విషయం దెయ్యాలు తెలుసా తెలీదా? తెలుసు. కాబట్టి ఈలోపు ఏం చేస్తాయి? దేవుడి బిడ్డలను పాడు చేయటానికి, చెడ్డ తలంపులు పుట్టించడానికి, దురాశలు ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి దెయ్యాలు అనేవి చేరతాయి. పక్కన దెయ్యాలు చేరతాయి.
అసత్యాన్ని నమ్మునట్లు ప్రేరేపిస్తాయి, సత్యమును విడిచిపెట్టులాగున తన వంతు ఛాయాశక్తిలా కృషి చేస్తాయి. చూడండి, దయ్యాలకు తెలుసు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అపవాదికి అంటే సాతానికి, సాతాను దూతలు అంటే ఎవరు? దయ్యములు. వాటి కోసం నేను నిత్య నాశనాన్ని ఏర్పాటు చేస్తే, ఆరని అగ్నిని ఏర్పాటు చేస్తే, మీరేం చేశారు? దెయ్యపు ఉద్దేశాలు, దెయ్యపు ఇష్టాలు అనుసరించి నడుచుకున్నారు కదా, వాటితో కలిసి మీరు కూడా అక్కడికే వెళ్ళండి. నేనైతే నరకాన్ని సృష్టించింది దేని కొరకు? అపవాదికిని అపవాది దూతల కోసం నేను సృష్టించింది. కానీ తీర్పానంతరం సాతానుడు, సాతాను దూతలు వెళ్ళవలసిన చోట ఎవరు కూడా వెళ్తున్నారు? దెయ్యపు క్రియలను ఇష్టపడేవారు, వాటిని అనుసరించేవారు, సాతాను దూతలుగా దెయ్యములతో పాటు వీరు పనిచేసేవారు ఉంటారు. అటువంటి పనులు చేస్తూ ఇటువంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? వాటికి అప్పగిస్తున్నాడు, నిత్య నాశనానికి.